నరేష్ గారు చెప్పారు, ఇప్పుడే చెప్పారనమాట. ట్రైలర్ రెడీ చేసినాం, కిరాక్ వచ్చింది అని చెప్పి ఆయన చెప్పారు. సో నిజంగానే కిరాక్గానే ఉంటుంది సినిమా. ఎందుకంటే అంత అద్భుతమైన కాస్టింగ్ టెక్నీషియన్స్తో ఈ సినిమా మన ముందుకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కిరాక్ ఉండబోతుంది. మరికొద్ది సేపట్లోనే 12A రైల్వే కాలనీ ట్రైలర్ని మనందరం చూడబోతున్నాం. సో ఇది శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బానోపై శ్రీనివాస్ చిట్టూరు గారు ప్రొడ్యూసర్గా, అలాగే పవన్ గారు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే నాని కాసరగడ్డ గారు ఈ సినిమాని మనకు అందిస్తున్నారు. ఇంతకుముందు ఆయన ఎడిటర్గా కొన్ని సినిమాలు చేసిన అనుభవం ఆయనకుంది. ఈ సినిమాకి ఆయన డైరెక్షన్ అలాగే ఎడిటర్గా కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి షో మేకర్, షో రన్నర్ మనకి పొలిమేర 1-2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకి తెలుసు. అద్భుతమైన హిట్. ఈ రోజు కూడా మనకున్న హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్ ఉన్న సినిమాల్లో పొలిమేర సినిమాను కూడా మనం అందరం ఎప్పుడు మెన్షన్ చేస్తుంటాం. సో ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో అనిల్ విశ్వనాథ్ గారు, డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు ఈ సినిమాకి కథను అందించడం జరిగింది. అండ్ ప్రత్యేకంగా చెప్పాలి అంటే బీమ్స్ గారు ఈ సినిమాకి అందించారు. ఆయన హవా కంటిన్యూగా నడుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం చూసాము, అండ్ రీసెంట్గా మాస్ జాతర చూసాము, అంతకుముందు ధమాకా, మ్యాడ్ స్క్వేర్, ఒకటి కాదు ఎన్నో సినిమాలు ఎంతో అద్భుతమైన మ్యూజిక్ని అందిస్తూ వస్తున్నారు. ఒక ఫోక్ టచ్ని అందించి ఖచ్చితంగా అంటే థియేటర్లో ఆయన మ్యూజిక్, ఆయన మ్యూజికల్ డైరెక్షన్లో సినిమా అనగానే ఖచ్చితంగా కామ్గా కూర్చున్నోడు కూడా ఆయన వేసే మాస్ బీట్స్కి దానికి వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా డ్యాన్స్ వేస్తారు. ఆయన ఇచ్చిన ఆల్బంలో ఖచ్చితంగా ఒక 3-4 పాటలు ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్స్ ఉంటాయి. అండ్ మరో ఈ సినిమాతో పాటుగా శంకర్ వరప్రసాద్ ఆ సినిమా, చిరంజీవి గారి సినిమా కూడా బీమ్స్ గారు చేస్తున్నారనమాట. సో డిఓపి ఈ సినిమాకి కుషేందర్ రమేష్ గారు ఇచ్చారు. అండ్ మనందరి ఫేవరెట్ అల్లర్ నరేష్ గారు, అలాగే కామాక్షి, భాస్కర్ల ఈ సినిమాలో హీరోయిన్స్గా ఉన్నారు. మరోసారి అల్లర్ నరేష్ గారికి సాదర స్వాగతం అండి. హార్టీ వెల్కమ్. కామాక్షి, హార్టీ వెల్కమ్. సో మనకు తెలుసు అల్లర్ నరేష్ గారు సినిమాలంటే ఖచ్చితంగా నవ్విస్తాయి, ఖచ్చితంగా అంతే అంతే ఆయన పర్ఫార్మెన్స్తో ఏడిపిస్తారు. అందరూ అంటారనమాట అల్లర్ నరేష్ గారు ఈ మధ్య వరుసగా సినిమాలను మార్చారు, మహర్షి దగ్గర నుంచి ఆయన ప్యాటర్న్ మారింది, మంచి పర్ఫార్మెన్స్, మంచి రోల్స్, మంచి క్యారెక్టర్స్ ఆయన చేస్తూ వచ్చారు అని. అండ్ నాందిలో ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ని చూసాం, మనం అందరం ఖచ్చితంగా మాడైపోయాం. అంత అద్భుతంగా ఆయన పర్ఫామ్ చేయడం జరిగింది. అంటే ఆయన ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ మార్చారు అని చెప్పుకోవడం కంటే కూడా మనం ముందు చూసిన కితకితలు, అల్లరి, వాటన్నిటికంటే తర్వాత కూడా వచ్చిన శంభో శివ శంభో కానీ, లేకపోతే గమ్యం కానీ, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన రోల్స్. ఈ రోజు కూడా ఆయన కెరియర్లో అండ్ మనందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలను, పాత్రల్ని ఆయన చేస్తూ వచ్చారు. అండ్ మీరందరూ సిద్ధంగా ఉన్నారా ట్రైలర్ చూడడానికి? కిరాక్ వచ్చింది అనడంలో ఏం సందేహం లేదు. ఎందుకు తెలుసా? ఖచ్చితంగా ఇంత అద్భుతమైన కాస్టింగ్ ఉంది అంటే ఎస్. అలాగే శ్రీనివాస్ చిట్టూరి గారు కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందిస్తూ వచ్చారు. యూటర్న్ కానీ, నాసామి రంగా కానీ, లేకపోతే కస్టడీ కానీ, స్కంద, ఇట్లాంటి సినిమాలందరినీ డిఫరెంట్ జానర్స్లో ఆయన సినిమాల్ని సెలెక్ట్ చేసుకోవడం, అలాగే యూటర్న్ చూస్తే కూడా మనకి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఎంటర్టైన్ చేస్తూ ఉండడం. సో ఒక టిపికల్